అందరికీ నమస్కారము. ఈ రోజుల్లో చాలామందికి హెయిర్ ఫాల్ గురించి ఎక్కువగా టెన్షన్స్ వస్తుంది. సో, ఎందుకొస్తుంది అంటే హార్డ్ వాటర్ వల్ల. బోర్ వాటర్ ఉండేదాని వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతా ఉంది. మీరు సలూన్స్‌కి పోయే అవసరం లేదు. సలూన్స్‌కి పోయి మీరు సలూన్స్‌ల ఏదేదో ట్రీట్మెంట్లు చేపించుకొని, ప్రోడక్ట్‌లు తీసుకొని ఊరికే డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టేది ఏది అవసరం లేదు. సో, దీనికి మంచి మీకు టెక్నిక్ ఇస్తాను. నేనొచ్చి ఒక ఫీమేల్ హెయిర్ డ్రెస్సర్‌ని, ఒక సీనియర్ హెయిర్ డ్రెస్సర్‌ని, ఒక కెమికల్ ట్రీట్మెంటు చేసేవాడిని. సో, ప్రతి ఒక్కటి మీకు హెయిర్ గురించి ఏమే కావాలన్నా కూడా నన్ను అడిగితే కూడా నేను కామెంట్ పెడితే కూడా నేను మీకు తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో, ఈరోజు నేను మీకు తీసుకువచ్చినది హెయిర్ ఫాల్ గురించి. హెయిర్ ఫాల్ ఈజీగా మీకు ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది. మొత్తం జీరో లాగా చేసుకునేదానికి నేను మంచి టెక్నిక్స్ అనేది ఇస్తాను. సో, దీన్ని ఫాలో చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని మీరు కంటిన్యూస్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వీడియో నేను. సో, హెయిర్ ఫాల్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా? సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షాంపూ హెయిర్ వాష్ చేస్తారు కదా ఇంట్లో, అప్పుడు హాట్ వాటర్ అనేది తగ్గించుకోండి. హాట్ వాటర్ మీరు ఎప్పుడు తగ్గిస్తారో అప్పుడు హెయిర్ అనేది డ్రైనెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ డ్రై ఉండేదాని వల్ల మీరు ఎక్కువగా మళ్ళీ దాన్ని వేడి చేస్తే మళ్ళీ ఇంకా అదే హాట్ వాటర్ ఇంకా ఎక్కువైతుంది. హాట్ అనేది మీకు హెయిర్‌లో పడినప్పుడు అది స్ట్రెంత్ తీసుకోదు. హెయిర్ అనేది హెల్తీగా ఉండే హెయిర్ కూడాను డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% వచ్చేస్తుంది. సో, అప్పుడు మీరు వార్మ్ వాటర్ అంటే కొద్దిగా గోరువెచ్చని వాటర్‌ని మీరు హాట్ వాటర్‌ని కొద్దిగా యూజ్ చేసుకోండి. ఎప్పుడు మీరు ఆయిల్ పెట్టింటారో హెయిర్‌కి ఆ టైంలో మాత్రమే మీరు హాట్ వాటర్ అనేది మీరు ఎంతైనా పోసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ కెపాసిటీ అంటే ఆ వాటర్ కెపాసిటీని అది హీటు దాన్ని ఆయిల్‌తో తట్టుకుంటుంది. మీకు హెయిర్‌కి ఏమి డ్యామేజ్ కాదు అప్పటికి. ఓకేనా? హాట్ వాటర్ తగ్గించండి. నెక్స్ట్ టవల్ మీరు డ్రై చేసేటప్పుడు హెయిర్‌ని ఎలా డ్రై చేస్తారు? ఉమెన్స్ ఎక్కువగా చేసేది ఎలా అంటే టవలేసి మొత్తం చుట్టి పైన పెట్టేస్తారు. సో, అలా అంతా చేయకూడదు. ఎక్కువగా రబ్ చేయకూడదు. జస్ట్ టవల్ తీసుకొని డిప్ చేసి మీరు నీట్‌గా వాటర్ తీస్తే నీట్‌గా ఉంటుంది. దాని తర్వాత 50% డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ నీట్‌గా కూల్ చేసి వదిలేయండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వీక్లీ 1 టైమ్ మాక్సిమం మీకు టైం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు టైం 1 ఆర్ 2 టైమ్స్ ఒకసారి అయినా సరే, 2 సార్లు అయినా సరే మీరు ఆయిల్ అప్లికేషన్ చేసుకోండి హెయిర్‌కి ఆయిల్ అప్లికేషన్. సో, ఈ ఆయిల్ ఏ ఆయిల్‌లో మీకు కంట్రోల్ అవుతుంది డ్రైనెస్, డ్యామేజ్ అనేదైతే ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఈ 2 ఆయిల్‌ను తీసుకొని మీరు మిక్సింగ్ చేసేది మీరు 50, 50 అయినా ఏసుకోవచ్చు. 30, 70 అయినా ఏసుకోవచ్చు. ఓకేనా? సో, మీ హెయిర్ లెంత్ గురించి మీరు చూసుకొని మీరు మిక్స్ చేసుకోండి దాన్ని. సో, దాన్ని 2 మిక్స్ చేసి కొద్దిగా లైట్‌గా హీట్ చేసుకోండి. హీట్ చేసుకొని ఒక కాటన్ తీసుకొని దాన్ని స్కాల్ప్‌కి మొత్తము రూట్స్‌లో నీట్‌గా అప్లై చేసుకోవాలా మీరు. నీట్‌గా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్‌కి లెంత్‌కి కూడాను మీకు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే రూట్స్‌కేసుకున్నంతను మీకు రూట్స్‌లో హెయిర్ అనేది గ్రోతింగ్‌కి సపోర్ట్స్ ఇస్తుంది. హెయిర్ హెల్తీగా బావుంటుంది. సో, లెంగ్త్‌లో ఎందుకేస్తారంటే లెంగ్త్‌లో వచ్చి హెయిర్ డ్యామేజ్ ఉంటుంది, క్విటికల్స్ ఉంటుంది. దీన్ని మొత్తము తీయాలంటే ఆయిల్ వల్లనే 100% సక్సెస్ అవుతుంది. సో, దాని తర్వాత 1 అవర్ జస్ట్ 1 అవర్ వదిలేసి మీరు హెయిర్ వాష్ చేసుకోండి. కొంతమంది ఉంటారు 1 డే, 3 డేస్, 4 డేస్, 1 వీక్ అయినా కూడా ఆయిల్ అప్లై చేసి అలాగే బయటకు పోతారు. ట్రిప్‌కెళ్తారు. ఎక్కడంటే అక్కడ పోతారు. మళ్ళీ వస్తారు. వచ్చి హెయిర్ వాష్ చేసుకుంటారు. అప్పటికి మళ్ళీ సలూన్స్‌కి వెళ్తారు. నాకు ఇలా అయిపోయింది. నాకు డాండ్రఫ్ అయిపోయింది. ఇచ్చింగ్ అయితుంది. హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది అని అంటారు. ఎందుకంటే మీరు ఆయిల్ పెట్టేసి 3 డేస్, 4 డేస్ అయినా మీరు హెయిర్ వాష్ చేయకుంటే 100% అలానే అవుతుంది. సో, అలా ఎవరు ఎప్పుడు చేయకండి. జస్ట్ ఆయిల్ పెట్టినప్పుడు 1 అవర్ మాత్రమే వదిలేసి మీరు హెయిర్ వాష్ చేసుకోండి. నైట్ అప్లై చేసి మార్నింగ్ చేస్తాను అన్నా కూడాను కష్టం. అది ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే మీరు తినే ఒక ఆయిలీ ఫుడ్ అయినా కూడా మీకి స్కాల్ప్‌లో ఆటోమేటిక్‌గా అది ఆయిల్ అనేది స్ప్రెడ్ అయితుంది. కొంతమందికైతే ఫేస్‌లో స్ప్రెడ్ అయితుంది. కొంతమందికి స్కాల్ప్ నుంచి స్ప్రెడ్ అయిపోతుంది. సో, మీరు ఆయిల్ పెట్టినప్పుడు మరి బాడీలో ఉండే ఆయిల్ కూడా బయటకొచ్చినప్పుడు 2 మిక్సింగ్ అయినప్పుడు ఇంకా అది హెయిర్‌కి స్ట్రెంత్ రాదు. అది పోతుంది. సో, అందువల్ల అలా చేయకండి. 1 అవర్ వదిలేసి హెయిర్ వాష్ చేసుకోండి. అది చాలు. సో, దాని తర్వాత ఎక్కువ మందికి రూట్స్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా? దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మీకి సాబుదానా తెలిసే ఉంటుంది అందరికీను. సాబుదానా అంటే సగ్గుబియ్యము. సగ్గుబియ్యంతో ఏం చేయాలి? సో, సగ్గుబియ్యంతో 100% మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఎందుకనంటే కొంతమందికి స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషను ఎప్పుడు నార్మల్‌గా ఉండదు. ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడొచ్చి వాళ్ళక్కడ ఏదో వాటర్ యూజ్ చేసుంటారు. ఇంకేదో స్ట్రెస్సు ఇట్లా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమైతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది.
ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు మీకు హెయిర్ అనేది చాలా గంటగా మొత్తము ఊడిపోతుంది హెయిర్. కోంబ్ చేసేటప్పుడు, హెయిర్ వాష్ చేసేటప్పుడు ఎక్కడ చూసినా అక్కడ ఇంట్లో మీకు హెయిర్ అనేది అక్కడక్కడ ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో, దాన్ని సగ్గుబియ్యంతో మాత్రమే మీరు కంట్రోల్ చేయగలరు. సో, సగ్గుబియ్యంలో ఏం చేయాలి? సగ్గుబియ్యంని తీసుకొని మీరు పాయసం చేస్తారు కదా! పాయసం చేసుకోండి. పాయసం అంటే మీకు కీరు తెలిసే ఉంటుంది కదా! స్వీట్ చేస్తారు దాంట్లో. సో, అలాగే మీకు ఎలా కావాలనో అలా చేసుకోండి. షుగర్ కానీ, బెల్లం కానీ మీకు ఎలా కావాలనో అలా వేసుకొని చేసుకోండి. సగ్గుబియ్యం మాత్రం 100% దాంట్లో ఉండాలి. మీరు ఎంత సగ్గుబియ్యం వేస్తారో అంత మంచిది మీకు బాడీకి. సో, సగ్గుబియ్యంలో వీక్లీ 1 టైమ్ మీరు దాన్ని చేసుకొని ఎంత మీరు తినగలరో అంత మీరు తినేయండి బాగా. సో, మీరు బాగా తిన్నంత మీకేమవుతుంది, ఆ స్కాల్ప్‌కనేది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింటది కదా! బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు మీకి ఆటోమేటిక్‌గా మళ్ళీ మీకది హెయిర్ గ్రోతింగ్ అనేది అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది జీరో అయిపోతుంది. నార్మల్‌గా మీకు తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ అనేది. మీరు నెక్స్ట్ హెయిర్ గ్రోత్‌ని ఈజీగా మెయింటైన్ చేసుకొని పోవచ్చు. సో, మీరు ఇలాగే చేసుకొని పోతే మీకి ఎప్పటికి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ రాదు. ఇది మాత్రము కంటిన్యూస్‌గా మీరు దీన్ని ట్రై చేయండి. ఇది ఎవరికీ తెలీదు ఈ టాపిక్స్. సో, మీకిది నేను వీడియోలో వచ్చి చెప్తా ఉన్నానంటే మీరే అర్థం చేసుకోండి. ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడాను నాకు కామెంట్స్‌లో వచ్చి తప్పకుండా మీరు యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏమైనా హెయిర్ ఫాల్ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా పంపించండి. వాళ్ళు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మీకు తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. సో, ఇంకా నా వీడియోలు అయితే మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.